గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆల్మోస్ట్ మోర్ దెన్ 10 ఇయర్స్ బ్యాక్ నుంచి ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్గా 12 ఇయర్స్ అనుకోవచ్చు. మోర్ దెన్ 10 ఇయర్స్ నుంచి నేను పెట్టుకుంటున్నా. ఓకే. మనకు చాలా మంది తెలిసింది కరోనా టైం నుంచి. చాలా మంది తెలిసింది కరోనా టైం. కరోనా మీకు తెలిసినాక నాకు షార్టేజ్ అయిపోయింది మాస్క్. అంటే ఎయిర్ పొల్యూషన్ బేస్ చేసుకుని పెట్టుకునేవాడిని నేను. క్వాలిటీ ఆఫ్ ఎయిర్ బ్రీతింగ్ అని నాకు ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైర్స్ ఉన్నాయి. ఇంతకుముందు కూడా చాలా మంది చెప్పడం జరిగింది ఆల్రెడీ. దాని తర్వాత ఈ మాస్క్ వచ్చేప్పటికి ఒక 4-5 months నుంచి ప్రాబ్లీ ఫ్రమ్ ఉగాది ఒక కొత్త జర్నీ, కొత్త లైఫ్ స్టార్ట్ చేయడం జరిగింది. నేను మా వైఫ్, నాలో సగభాగం. స్టార్ట్ చేసినప్పుడు ఫేస్ ఆఫ్ ద ఛానల్ తన అయితే, తెర అనుకున్న రాజమౌళి నేను, తెర ముందున్న రామ్ చరణ్ తను అనుకోండి. అలా అనుకున్నప్పుడు తను కొంత ఉంటుంది కదా కెమెరా ఫియర్, అలా ఉన్నప్పుడు తనకు ఒక పుష్ స్టార్ట్ కావాలి కాబట్టి ఇక నేను కెమెరా ముందుకి రావాల్సి వచ్చింది తనకి బూస్టప్ ఇవ్వడానికి. అయితే ఫస్ట్ ఈ మాస్క్ జర్నీ రీజన్ చెప్తున్నా. నేను కొన్ని సంవత్సరాల నుంచి డిప్రెషన్లో ఉన్నాను. చాలా మందికి ఆ విషయం తెలిసింది, ఆల్రెడీ వెళ్ళను పెట్టాడు. అది ఈ అజ్ఞాతవాసంలో ఏదైతే ఉన్నాను ఈ పీరియడ్ ఒక 7 years, ఎగ్జాక్ట్ నిజంగా 7-8 years అజ్ఞాతవాసం ఏదైతే ఉందో ఒక చిన్న ప్రైవేట్ లైఫ్ లీడ్ చేస్తున్నా. జనంతో డిస్కనెక్ట్ అయిపోయి చాలా వరకు కొన్ని సెట్ ఆఫ్ పీపుల్తో ఇంటరాక్ట్ అవుతుంటా. సో నేను ఐ లాస్ట్ సో మచ్ ఆఫ్ మై గ్లామర్. ఓకే, ఈ రెండు రీజన్స్ వల్ల మాస్క్ పెట్టుకుంటున్నాను ఆన్ స్క్రీన్ రావడానికి కారణం. ఇది ఈ మాస్క్ ఐ టాక్ అబౌట్ దిస్ మాస్క్. ఈ మాస్క్ చెప్పేస్తాను. ఆ మాస్క్ చెప్పేసా కదా, పొల్యూషన్, మనం ఫుల్లీ పొల్యూటెడ్ పీపుల్ మధ్యలో ఉంటున్నాం, ఎయిర్ పొల్యూషన్, అన్ని పొల్యూషన్స్ ఉన్నాయి కాబట్టి ఆ మాస్క్. అది ఈ మాస్క్ వచ్చేటప్పుడు స్పెసిఫిక్గా ఆన్ స్క్రీన్కి వచ్చేటప్పుడు రావాలనుకున్నప్పుడు ఇక మా వైఫ్ సరే ఇక తన కోసం నేను ఇంకా చెప్పినట్టు పుష్ ఇవ్వాలనే ఉద్దేశంతో సరే ఇప్పుడు ఐ లాస్ట్ మై గ్లామర్ అండ్ ఐ డోంట్ వాంట్ టు ఫేస్ పబ్లిక్ ఆల్సో, అంతే కదా, నేను ఒక షెల్లో ఉన్నా. సో అలాంటప్పుడు ఇంకా సరే ఏం చేద్దాం అనుకున్నప్పుడు నాకు ఒక ఐడియా జనరేట్ అయింది. లెట్ మీ జనం నన్ను నా ఫేస్ చూసి, నా స్కిన్ చూసి జడ్జి చేయకూడదు, నా పర్సనాలిటీ చూసి జడ్జ్ చేయాలి. నా వాయిస్, నా మనస్సు, నా భావం, నా భాష ఏ ప్రభావం చూపించాల ఉద్దేశంతో ఈ మాస్క్ వేసుకుంటూ, అలాగే అట్ ద సేమ్ టైం నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, షోలో కూడా చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. ఈ కనపడే సమాజం ఏదైతే ఉందో, కనపడిన ముసుగు మాస్క్ వేసుకుని ఓకే ఫేక్ గా నటిస్తుంటే విసుకెత్తేసేసి ఫెడప్ అయిపోయి కనపడే ముసుగు ఏదైతే ఉందో మాస్క్ వేసుకుని కనపడకుండా మాయమైపోయా సమాజం నుంచి. అలా సమాజం అంటే అందరినీ నేను ఆపాదించట్లేదు, జనరలైజ్ చేసి చెప్పట్లేదు. ఎలా అయితే ఫేక్ ఉంటారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. గుమ్మడికాయలు దొంగలు ఎవరంటే భుజం తడుకోవద్దు దయచేసి. ఓకే, అది ఏం జరిగింది అంత సమాజం మీద మీకు మాస్క్ వేసుకొని, అంటే సమాజం మీద ఎందుకు అంత విరక్తి పుట్టింది? సో మీరు అడిగారు కాబట్టి, సో ఇది మీ మాస్క్ జర్నీ మీకు అర్థమైపోయింది కదా. ఓకే, ఇప్పుడు హౌఎవర్ షోలో తీశాను కాబట్టి నన్ను అందరూ మాస్క్ మ్యాన్ గా గుర్తిస్తున్నారు, లేదా మాస్క్ మ్యాన్ హృదయ మానవ్, లేదా హృదయ్, మాస్క్ మ్యాన్ హరీష్, మాస్క్ మ్యాన్ ఇటు ట్యాగ్ లో వచ్చేసింది ఇంటి పేరు లాగా. అసలు తల్లిదండ్రులు పెట్టిన పేరు హరీష్. నా జీవిత భాగస్వామి, నా లైఫ్ పార్ట్నర్ అలాలోకి వచ్చినాక నా జర్నీ స్టార్ట్ అయినాక హరిత హరీష్, సింపుల్. సో ఈ రియల్ నా ఫేస్ అయితే అది. హృదయ మానవ్ ఏంటి? దట్ ఈస్ మై పర్సనాలిటీ. ఓకే, ఇది నా షోలో కూడా అడిగారు. ఫస్ట్ మీకు అదే క్వశ్చన్ మీరు ప్రోమో చూస్తుంటే హృదయం మానవ అంటే మాకు హృదయం లేదా అని అన్నారు. దాన్ని చెప్పాల్సి చెప్పాను, యూ కెన్ ఇంటర్ప్రెట్, మీరు ఎలా కావాలంటే అలా ఇంటర్ప్రెట్ చేసుకోండి. ఆ హృదయంతో నిజంగా ఒక మనిషి బతికితే ప్రతి మనిషి హృదయం మానవే. ఇప్పుడు మిమ్మల్ని శివ అంటే నేను శివుని కాదా అంటే ఎలా కుదురుతుంది? దిస్ ఇస్ వెరీ ఆడ్ ఆన్సర్, ఆడ్ క్వశ్చన్, అంతే కదా. మళ్ళీ ప్రతి మనిషి శివుడు ఉండొచ్చు కదా, ఏదో ఒక పేరు మీద పెట్టుకుంటారు. కొన్నిసార్లు దైవమో దేవుడో లేకపోతే తల్లిదండ్రులు తాత ముత్తాతలు పేర్లు పెట్టుకుంటారు, ఒక్కొక్కరు ఒక ప్యాషన్తో నేను పెట్టుకుంటారు, మంత్రాలు ఏదో ఒకటి. నేను ఈ హృదయ మానవ్ అనే పేరు ఇంతకుముందు కూడా కొంతమంది చెప్పడం జరిగింది. 1998-99 ఇంటర్నెట్ వచ్చిన కొత్తలో ఈమెయిల్స్ క్రియేట్ చేసుకున్న టైంలో నేను నా పేరుతో హరీష్ అనే పేరుతో ఇంటర్నెట్ ట్రై చేస్తున్నప్పుడు, అప్పుడు హాట్ మెయిల్ అని ఉండేది, జీమెయిల్ లేటర్ అని వచ్చినప్పుడు యాహూ హాట్ మెయిల్స్ ఉండేది. నేను ఇంటర్నెట్ క్రియేట్ చేసుకున్నా, నా మెయిల్ ఐడి అని క్రియేట్ చేసుకునే ప్రాసెస్లో హరీష్ అనే పేరుతో మెయిల్స్ లేవు. ఇంకొకటి ఈ కాంటెక్స్ట్ లో నేను ఇంటి పేరు నేను రెండే నమ్ముతా, మనిషిని భారతీయుడు రెండే, అంతే. కులం, మతం, ప్రాంతం ఈ రెండింటికి కూడా అతీతంగా ఉంటా. నేను అసలు ఏమైనా నమ్మను కూడా, అదంతా కూడా షిట్లా ఫీల్ అవుతా, అంతే. బొర తక్కువ చేసే పనులు. అలాంటి ఇప్పుడు నేనేం పెట్టుకోవాలి, నా ఇంటి పేరుతో పెట్టుకుని నాకు ఇష్టం లేదు అన్నప్పుడు నా పర్సనాలిటీ చిన్నప్పటి నుంచి మన పర్సనాలిటీ ఏంటని మనం ఆలోచించుకుంటే మనకు అర్థమవుతుంది కదా. సో అప్పుడు నాకు మదిలో మెదిలిన ఆలోచన ఫస్ట్ హృదయం ఉన్న మానవుడు, హృదయ మానవ్ అని నా లైఫ్, నా పర్సనాలిటీకి నా నేమ్ అది అలా స్టార్ట్ అయింది. అది పెన్ నేమ్ అనుకోవచ్చు, అయితే నా సోల్ నేమ్ అనుకోవచ్చు. ఇక స్కిన్ నేమ్ అంటారా, పేరెంట్స్ పెట్టే పేరు అందరికి పేరు ఉంటుంది కాబట్టి హరీష్. కాదు, నీ హాట్ మెయిల్ అప్పుడు క్రియేట్ చేసావు కదా, అది ఉందా ఇంకా మేనేజ్ అవుతుందా? ఇప్పుడు హాట్ మెయిల్ వాడట్లే కదా, వాడట్లే. యాహూ ఉంది.
ఓకే. మీరు ఎప్పుడైనా ఆ హాట్‌మెయిల్ ఐడీని మీరు ఎప్పుడు క్రియేట్ చేశారో ఆ స్క్రీన్ షాట్ తీసి ఎవరికైనా పెట్టగలరా? అంటే ఇప్పుడు చాలా కాలం అయిపోయింది. హాట్‌మెయిల్ యాక్టివ్‌లో ఉందో లేదో కూడా నాకు తెలీదు. బట్ నార్మల్‌గా ఓపెన్ చేసి బట్ ఓపెన్ అవుతది జీమెయిల్ కదా! కూడా చాలా ఇయర్స్ అయిపోయింది కదా! అవును. జీమెయిల్ ఆల్రెడీ జీమెయిల్ ఉంది. ఉంది. నాకు అందరితో అంటే జీమెయిల్ క్రియేట్ చేసి ఆల్మోస్ట్ 15 ఇయర్స్, మోర్ దాన్ 15 ఇయర్స్ అవునవును. అయిపోయింది. అవును. అది కాబట్టి యూ కెన్ హావ్ ఇప్పుడు మీరు hridaymaanav@gmail.com కొడితే నాకే వస్తది. అవును. నా బ్యాంక్స్‌కి, మెయిల్ ఐడీ ఎప్పుడు లోన్స్‌కి క్రియేట్ చేశారు? అన్నిట్లికి కూడా నాకే వచ్చేస్తది. ఓకే. మెయిల్ ఐడీ ఎప్పుడు క్రియేట్ చేశారు? 1998, 99. ఓకే. అప్పుడే ఇది దాని పేరు కూడా సేమేనా? సేమ్ హృదయమానవ్. హృదయమానవ్. ఓకే. 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 అంతే. ఆ టైంలో హృదయ_మానవ్ లేదా హృదయమానవ్ దీంతోనే ఉంది. ఓకే. యాహూ అయితే పాతది ఉంది. ఈ అవును. మధ్య కాలంలో రిట్రీవ్ చేశాం. మళ్ళీ ఏదో ఒక బ్యాంకింగ్ కోసం కావాలంటే. హ్మ్. ఇప్పుడు యాహూ ఎవరు వాడట్లే కదా! అవును. అప్పుడు ఈ సిఫీ, తెలుసు. హాట్‌మెయిల్ ఇవి ఉండే కదా! చాలా. నాకు ఉండే అప్పుడు కొంచెం హాట్‌మెయిల్ సీనియర్ ఉండే. సిటిజన్స్ అయితే అయిన గుర్తుంటాయి. హాట్‌మెయిల్ నాకుండే. ఉండేదా? ఫస్ట్ హాట్‌మెయిల్ జీమెయిల్ క్రియేట్ చేయమంటే నీకు జీమెయిల్ అవ్వదు హాట్‌మెయిల్ క్రియేట్ చేసుకో అన్నారు నన్ను. అవునా? ఓకే. హాట్‌మెయిల్ రిట్రీవ్ చేసుకోవాలి. ఎక్కడుందో దాన్ని రిట్రీవ్ మెయిల్ అనేది తెలియదు. 2011, 12 టైంలో మీరు అప్పుడు నేను చేశారు. అప్పుడు క్రియేట్ చేసుకున్నా. నేను చెప్పా కదా! మీరు 1998, 97, 99 ఆ అప్పుడు టైంలో క్రియేట్ చేసింది. ఓకే. యాహ్! ఇందాక నేను ఒక క్వెషన్ అడిగాను. అది మనం స్కిప్ అయ్యి మరి వేరే దానికెళ్ళాం. యాహ్! జనాల మీద ఈ సొసైటీ సొసైటీ మీద మీద ఏంటి అన్నారు కదా ఏంటి మీరు. మీకది? చిన్నప్పటి నుంచి ఏంటంటే నేను యూనో ఆహ్, స్కూలింగ్ ఏదైతే ఉందో చిన్నప్పుడు ఓకే. పుట్టి పెరగటం విజయవాడ. హ్మ్. బట్ ఒక ప్రాంతాన్ని నేను ఆపాదించదు దయచేసి. ఓకే. నేను చెప్పేసాను కదా క్లియర్‌గా. హ్మ్. ఇప్పుడంటే హైదరాబాద్‌లో సెటిల్ అయ్యాను. నేను ఆల్ అక్రాస్ ఇండియా తిరగడం జరిగింది. హ్మ్. చాలా ప్రాంతాల్లో నేను వెళ్లి వర్క్స్ చేయడం హ్మ్. జరిగింది. అయితే నేను స్కూల్‌లో అయిపోగానే రోడ్ అవతల ఏదైతే హ్మ్. మన గ్రౌండ్ ఉంటదో గ్రౌండ్‌లో కూర్చునేవాడిని. ఆటలాడుతుంటే చూస్తుండేవాడిని. చిన్నపిల్లోడిని చాలా చిన్నప్పుడు. లైక్ హ్మ్. థర్డ్, ఫోర్త్ స్టాండర్డ్ ఐ హ్మ్. థింక్. హ్మ్. మా పేరెంట్స్ వచ్చి ఎత్తుకొని నన్ను అక్కడి నుంచి హ్మ్. తీసుకెళ్ళేవాళ్ళు. హ్మ్. అలా స్పోర్ట్స్ మీద చాలా ప్యాషన్‌తో, పిచ్చితో పెరిగినోడిని నేను. పైకి ఎదిగే కొద్దీ హ్మ్. స్పోర్ట్స్ ఆ రంగంలో నేను కాలేజ్ ఏజ్‌కి వచ్చేప్పుడు ఆటోమేటిక్‌గా మామూలుగా మనం గల్లీ ప్లేయర్స్ మనం ఆడతాం అవును. కదా! అవును. నార్మల్ రా టాలెంట్. అవును. అవును. చాలా బాగా ఆడేవాడిని. హ్మ్. అలా ఎక్సెల్ అవుతున్నా, ప్రోగ్రెస్ అవుతున్నాను. ఆ డ్రీమ్స్ ఏదైతే ఉన్నాయో, ఆ డ్రీమ్స్ అచీవ్ చేసుకోలేకపోవడానికి కారణం హ్మ్. ఆర్థిక పరిస్థితులు మనందరికీ ఉంటాయి కదా! మిడిల్ అవును. క్లాస్ ఫ్యామిలీ అంటే మనం హ్మ్. మా అంటే చాలా మంది పేరెంట్స్‌కి ఉంటదంటే నాన్న ఆటలు తిండి పెట్టవు. అంటే ఆటలు కూడా ఒక ప్రొఫెషన్‌లా తీసుకోవచ్చు. ఒక ప్యాషన్ లాగా లైఫ్‌లో కెరియర్‌లో తీసుకోవచ్చు అనేది హ్మ్. చాలా మందికి ఉండదు. అది ఆర్థిక పరిస్థితులు కూడా దాన్ని మ్యాటర్ చేస్తాయి కాబట్టి నా డ్రీమ్‌గానే ఉంచేసేసాను. దాన్ని ఎక్సెల్ అవ్వలేకపోయాను. హ్మ్. బట్ ఆ స్పోర్ట్స్‌లో నేను ఆడకపోవటానికి కారణం, ఎళ్ళకపోవటానికి కారణం కూడా హ్మ్. రాజకీయాలు. ఇప్పుడు క్రికెట్ చాలా రా టాలెంట్ ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు అవును. గల్లీలో. బట్ ఎంతమందికి అవకాశం దొరుకుతది మెయిన్ ఇంటర్నేషనల్ లెవెల్ రిప్రజెంట్ అవును. చేయడానికి. అవును. అలా ప్రతి స్పోర్ట్స్‌లో కూడా ఎంతో కొంత మనకు తెలుసు. బయట ఏ లెవెల్ ఇన్‌ఫ్లుయెన్స్ ఉంటది, కరప్షన్ మేనేజ్ చేసేది, మెయింటైన్ చేసేది మనం చూస్తూనే హ్మ్. ఉంటాం. హ్మ్. సో, డ్రీమ్స్ చంపుకోవాల్సొచ్చింది. ఓకే. దాని తర్వాత జాబ్. జాబ్‌లోకెళ్ళినాక మనకు ఒక ఎక్స్‌పీరియన్స్ రావటం మొదలు పెడతది. హ్మ్. ఇంకొకటి ఇక్కడేంటంటే నేను విజయవాడలో పుట్టి పెరిగాను కాబట్టి అక్కడ కాస్ట్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్ ప్రిడామినెంట్‌గా ప్రివైల్ అవుతది. మీకు అవును. నాలెడ్జ్ ఉన్నవాళ్ళకి తెలుస్తది అవును. యాక్చువల్‌గా. అవును. అవును. నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో హ్మ్. వాళ్ళతో ఒక ఊహ రానంత వరకు ఒక రకమైన బాండింగ్ ఉండేది. హ్మ్. ఊహ హ్మ్. వచ్చిన నిదానంగా ఆ బ్యారియర్స్ ఏదైతే ఉన్నాయో గోడలు, హ్మ్. కులం అనే గోడలు ఏదైతే ఉన్నాయో ఫార్మ్ హ్మ్. అవుతుంది చూసాను నేను. మీ ఫ్రెండ్స్‌కి మీకు మధ్యలో. జనరల్‌గా ఫ్రెండ్స్ అందరితో కూడా. నేను నోటీస్ చేసి ఏంటిది? హ్మ్. దేవుడే తెలీదు ఎవరికీ. హ్మ్. నేను నేను ఎవరికైనా చెప్తా జీవంలో దైవం చూస్తా. హ్మ్. గాడ్ అనేది ఒక బిలీఫ్ సిస్టమ్. హ్మ్. మా ఫాదర్ చెప్పారు, వాళ్ళ ఫాదర్ చెప్పారు, వాళ్ళ ఫాదర్ చెప్పారు. హ్మ్. ఇదంతా ఎలా వచ్చిందంటే నేను ఒక క్రిస్టియానిటీ స్కూల్‌లో చదువుకోవడం మొదలుపెట్టాను నేను. హ్మ్. ఫస్ట్ గాడ్ అనే విషయం జీసస్ క్రైస్ట్ అనేది వినటం మొదలుపెట్టా. హ్మ్. ఇంట్లో టిపికల్ హిందూ ఫ్యామిలీ. హ్మ్. దేవుడిని పూజించేవాళ్ళు. నేను మేము ఉంటున్న రెంట్ ఉన్న హౌస్ ఏదైతే ఉందో ముస్లిమ్స్ ఉండేవాళ్ళు బాగా. హ్మ్. సో, ఇప్పుడు 3 రిలీజియన్స్ నా మైండ్‌లోకి వెళ్తున్నప్పుడు హ్మ్. క్వెషన్ మార్క్ స్టార్ట్ అవుద్ది ఆబ్వియస్‌గా. హూ ఈస్ ద మోస్ట్ పవర్‌ఫుల్? హ్మ్. వాట్ ఈస్ వాట్ అనే ఒక క్వెషన్ మార్క్. హ్మ్. అక్కడి నుంచి ఆ రీజనింగ్ మీకెందుకు పవర్‌ఫుల్? ఎవరు పవర్‌ఫుల్ అయితే మీకేంటి? మీకేమి రావు కదా! లాభాలేమి ఉండవు కదా! ఇక్కడ కాంట్రడిక్షన్ ఎందుకు? ఒకలే దేవుడు అంటున్నారు కదా! అన్నప్పుడు అహా! ఎంతమంది పేర్లు చెప్తున్నారు? అహా! ఇప్పుడు మీ మీ మీలాంటి మనిషి యాక్చువల్లీ దేవుడిని నమ్మకూడదు. అదే చెప్తున్నా కదా! హ్మ్. నాకొకటి చెప్పినప్పుడు అది కరెక్టా కాదా అని తెలుసుకోవాల్సిన బాధ్యత నాకుంటది కదా! ఏం తెలుసుకున్నారు? ఎవరు పవర్‌ఫుల్ అని నేను అదే చెప్తున్నా తెలుసుకున్నారు? కదా! అసలు ఆన్సర్స్ దొరకలే కదా! ఎవరికి దగ్గర ఆన్సర్స్ లేవు. ఆ! బిలీఫ్ సిస్టమ్ అని చెప్తున్నాను కదా! ఇప్పుడు దేని మీద మనకి ఎప్పుడు ఆన్సర్ దొరకదు. ఇప్పుడు మీరున్నారు. హ్మ్. మీరేంటి అనంటే మీరేంటి అని మీ గురించి చెప్పుకుంటారు గానీ, ఓకే. మీరేంటి అని పక్కోడికి అర్థం కాదు. క్వెషన్ మార్కే. కరెక్ట్. అంటే ఈ దేని గురించి మనకి ఏది ఎప్పుడు తెలీదు. బట్ అది నేననేవాడిని ఉన్నాను కదా! హ్మ్. ఎగ్జిస్ట్ అవుతున్నాను కదా! హ్మ్. యూ కెన్ సెన్స్ మీ, టచ్ మీ, ఫీల్ మీ. ఓకే. యూ కెన్ హ్మ్. ఎక్స్‌పీరియన్స్ మీ. హ్మ్. హ్మ్. బ్లైండ్‌గా ఇది ఉందంటే ఇది ఉందని నమ్మను నేను. హ్మ్. ఐ యామ్ నాట్ ఎ బ్లైండ్ బిలీవర్. ఆ! 2 సెట్స్ ఆఫ్ పీపుల్ ఇంటెలిజెన్స్ అండ్ హ్మ్. ఇడియట్స్. హ్మ్. సమ్‌వన్ హూ యూజెస్ దిస్ బ్రెయిన్ హ్మ్. ఐ కేటగరైజ్ దెమ్ యాస్ ఇంటెలిజెన్స్. హ్మ్. యూజ్ చేయకుండా బ్లైండ్‌గా ఎళ్ళేవాళ్ళు వాళ్ళ విచక్షణకు వదిలేస్తాను అంతే ఓకే. సింపుల్. ఓకే. అంటే దీన్ని ఎక్కడో క్రిటిసైజ్ చేయను. నేను ఐ బిలీవ్ ఇన్ సంథింగ్. హ్మ్. మనకు తెలియనిది ఏదో ఉంది. హ్మ్. ఒకవేళ మిగతా వాళ్ళంతా దాన్ని గాడ్ అని పెట్టుకుంటే ఫైన్. దానికి స్టిక్ అయ్యి ఒకదానికుంటే బాగుంటది. ఇక్కడ అదే చెప్పట్లా మతమే మానవత్వానికి అడ్డొస్తది. ఇప్పుడు మీరు ఏ మతాన్ని నమ్మరు.
చెప్తున్నా మానవత్వం నమ్ముతా, మానవత్వం నమ్ముతారు అంతే. హృదయ మానవులు మానవత్వం అలా ఇంటర్ప్రిట్ చేసుకుంటే బాగానే ఉంటది. ఓకే, అంటే మీరు ఏ దేవుడిని నమ్మరు, దేన్ని పూజించరు, ఏం చేయరు? మీలో దేవుడు ఉందని నమ్ముతాను, నాలో దేవుడు ఉందని. ప్రతి మనిషి. మీరు ఏ గుడికి వెళ్ళరా? గుళ్ళు అంటే ఎప్పుడైనా ఫోర్స్ చేసినప్పుడు వెళ్తాను, వెళ్ళినా కూడా లోపల నేను ఎవరన్నా ముక్కమంటే ఏమంటానంటే, నిజంగా నువ్వు దేవుడు అయితే, పవర్ఫుల్ అయితే, బయట బాధలు కష్టాలు లేవు కూడా మనుషులు అందరూ చూడమని అంట. చాలా సింపుల్ లాజిక్, అది అవలా కదా. అవును. పెళ్లి ఎక్కడ చేసుకున్నారు? బయట చేసుకున్నారు? పూజలు మంత్రాలు? ఇది పాయింట్ చెప్పాలి ఏంటంటే, పెళ్లి మాది లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్. అంటే అరేంజ్ కమ్ లవ్, లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ ఏదైనా అనుకో, ముందు వెనక అటు ఇటు ఏదైనా ప్రేమ ఒకటి అటు ఇటు. ప్రేమ అయితే కామన్, మ్యారేజ్ అనేది పర్మనెంట్. సో నేను ఒక చోట ట్యూషన్స్ చదువుకునేవాడిని. ఎప్పుడు ఆ గుళ్ళోంచి ఈ రోడ్ నుంచి ఆ రోడ్లోకి వెళ్తాను షార్ట్ కట్. నేను ఎప్పుడు ఊహించాల లైఫ్ లో నేను ఆ గుళ్ళో పెళ్లి చేసుకున్నాను. భగవ మండే ఎండాకాలంలో ఇంకా మాకు ఎక్కడ దొరకపోయేప్పుడు లాస్ట్ మినిట్ లో ఆ గుళ్ళో పెళ్లి చేసుకోవాలి. నీడ కావాలనా? గుడికి ఒక గోపురం మండపం కావాలి కదా, అది గుళ్ళో జరగడం జరిగింది. ఇంకా నేను అలా చెప్పాలంటే రిలీజ్ ఆ దేవుడి సన్నిధిలో జరిగింది చెప్పాలి. దేవుడి సన్నిధిలో అదే ఇప్పుడు గుళ్ళో జరిగింది. నార్మల్ దేవుడు ఉన్నాడని చెప్పినా తెలియదని చెప్తున్నా, సింపుల్.